అనేక సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలు 2001 నుంచి 2014 వరకు పోరాటం జరిగింది. ఏదో ఎవరో దయాదాక్షిణ్యాల మీద ఇచ్చినటువంటి తెలంగాణ కాదు ఇది. పోరాడి సాధించుకొని అనేక మంది కేసులలో పోయి అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయి అమరులు అయిపోయిన తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించుకోవడం కోసం ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజలనే కేంద్రకంగా చేసుకొని జనరంజక పాలన 10 సంవత్సరాలు నడిచిన సందర్భం చూసినాం. కానీ కళ్ళబొల్లి మాటలతోటి ఇవాళ ప్రభుత్వం వచ్చి మనకు ప్రజలకు ఏం చేయకుండా, అభివృద్ధి చేయకుండా, సంక్షేమం యొక్క కార్యక్రమాలు చేయకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంను మొత్తమే కొలాప్స్ చేసేలాగా అనేక జిల్లాలుగా ఏర్పాటు చేసుకుంటే జిల్లాలు లేకుండా చేస్తామని చెప్పి, ఇక్కడ ఉండేటువంటి యొక్క లోగోలో ఉన్నట్టు కాకతీయ తోరణం తీస్తానని చెప్పి, అదేవిధంగా భూపాలపల్లి, ములుగు, తర్వాత జనగాం లాంటి జిల్లాలను కూడా తొలగిస్తామని చెప్పి వాళ్ళు ఇవాళ ఏదైతే చేస్తూ ఉన్నారో అది సరి అయింది కాదు. ప్రజా వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. నీళ్లు లేకుండా చేయడం, ప్రజలకు కరెంటు లేకుండా చేయడం, తర్వాత కేసీఆర్ కిట్లు రాకుండా చేయడం, తర్వాత న్యూట్రిషన్ కిట్లు రాకుండా చేయడం, ఇట్లా అనేక విధాలుగా విధ్వంసం చేసిండు. తర్వాత హామీలు ఇచ్చిండు, గ్యారంటీలు ఇచ్చిండు. ఆ గ్యారంటీలు అమలు కాలేదు, హామీలు అమలు కాలేదు. అమలు అయ్యేటువంటి దిశలో కూడా ప్రయాణం చేస్తలేదు. బడ్జెట్ పరిస్థితి చూస్తే ఇవాళ అధ్వానంగా తయారైనటువంటి ఒక బడ్జెట్ చూస్తూ ఉన్నాం. ఇవాళ కోకొల్లుగా అవినీతి చేసేటువంటి ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం యొక్క అవినీతిని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలను విధ్వంసం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టవలసినటువంటి ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో అంటగాగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చోటేబాయి కావచ్చు, బడేబాయి, మోడీ కావచ్చు, వీళ్ళిద్దరు ఏకమై ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టాలి, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఎప్పటి చిప్ప ఎనుగులనే ఉండాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి పనికి మరి ఇవాళ మనందరం కూడా కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ లోపల అభివృద్ధి పదంలో తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇతర రాజకీయ పార్టీలకు, 2 పార్టీలకు కావచ్చు, అది 28 రాష్ట్రాలలో ఒక రాష్ట్రం కావచ్చు, కానీ ఇది మన జీవనం. తెలంగాణ ప్రజల యొక్క గుండెల నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడినటువంటి పార్టీ. ఈ పార్టీ యొక్క బలము, దళము, గలము వినిపించాల్సింది అవసరం కూడా మనకే ఉంటుంది. కాబట్టి పార్లమెంట్లో మనం గట్టిగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఎటువంటి వివక్ష జరిగినా, వరంగల్కి వివక్ష జరిగినా, తెలంగాణకు వివక్ష జరిగినా దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనం పార్లమెంట్లో ఈ వాణిని వినిపించాల్సినటువంటి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకొని పోతాం. కాబట్టి ఇవాళ అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక సీట్లు కూడా సాధించబోతున్నాం మనం. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా యావత్ ప్రపంచానికి తెలియజేసినాం. మన రైతు బంధు లాంటి అటువంటి స్కీమ్ ఏనో ఆదరించడం కానీ, రైతు బీమా లాంటి పథకాన్ని మన రోమ్ నగరంలో జరిగినటువంటి వ్యవసాయదారుల సమీక్ష సమావేశంలో కూడా దాన్ని కొనియాడడం కానీ చూస్తూ ఉంటే ఇవాళ భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి ఒక మార్గాన్ని నిర్దేశించినటువంటి ఒక దార్శనికమైనటువంటి ప్రభుత్వాన్ని మనం చూసినాం. అటువంటి ఒక ప్రభుత్వ కార్యకలాపాలు అనేక అవార్డులు తీసుకున్నటువంటి, జాతీయ అవార్డులు తీసుకున్నటువంటి సందర్భాన్ని చూసినాం. ఇవాళ విధ్వంసం తెలంగాణ చూస్తూ ఉన్నాం. అది ఓర్చుకునే స్థితిలో కూడా ఏ తెలంగాణ వాది లేడు, ఏ తెలంగాణ ప్రజలు కూడా ఓర్చుకునేటువంటి పరిస్థితి లేరు. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిందిగా మీ అభ్యర్థిగా, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కోరుతూ ఉన్నాను.